श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 26వ అధ్యాయం. భూత భౌతిక విషయాలతోనున్న ఈ అఖిల విశ్వం అద్దంలో ప్రతిబింబించిన నగరం వలె మాయా విజృంభణ భ్రమం. వాస్తవానికి ఇది అసలు ఉత్పన్నం కాలేదు. ఆత్మస్వరూపంలో అనుసూత్యమై ఉన్నది. ఆత్మస్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలతో అద్భుతంగా అగుపిస్తుంది. అద్దంలో కనిపించేవన్నీ వాస్తవానికి అద్దంలో ఉండవు. వాసనలతో కూడిన నిద్రలో కనిపించినవి మెలకువ రాగానే నశించిపోతాయి. జాగ్రత్తావస్థలోనికి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. సద్గురుని మహావాక్యోపదేశం వలన అద్వయానందం కలుగుతుంది. విశ్వం యొక్క స్ఫురణ, సత్తా మరియు అధిష్టానమైన గుర్వాత్మ అగు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మసాక్షాత్కారం. ఆత్మస్వరూపము సత్స్వరూపము స్వప్రకాశకమైనది. భూత భౌతిక విశ్వం మాయా కౌతుకం లీల. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం భూత భౌతిక జగత్తు అంతా కల్పితం. ఈ విధంగా అంతటా వ్యాపించిన జగత్తు కేవలం మాయా విజృంభితం. ఆత్మస్వరూప జ్ఞానం లేనందువలన త్రాడు సర్పంగా, మాలగా, కర్రగా, ప్రవాహంగా భాసిస్తుంది. అట్లే విస్తరించి ఉన్న ఈ జగత్తుకు ఆత్మస్వరూపంలో చోటు లేదు. గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయామయమైన ఈ దృశ్య జగత్తు తత్వజ్ఞానంతో లయమైపోతుంది. ఉత్తమ పురుష ఏకవచన రూపమైన గృణాతి అర్థాన్ని మనసులో ఉంచుకుంటే తత్వోపదేశం చేయటంలో గురు ఒక్కరే సమర్థులు అని శిష్యునకు విదితమవుతుంది. అందువలన మన బుద్ధి ఆత్మపరాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయమని బాబాను ప్రార్థిద్దాం. నేను అవివేకుణ్ణి, మూఢుణ్ణి. నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడూ కుతర్కాలు చేస్తుంది. అందువలననే ఈ సమస్యలు. బాబా, నాకు గురువు యందు, వేదాంత వచనాల యందు దృఢ విశ్వాసముండేలా, నా అంతఃకరణం అద్దంలా నిర్మలమై అందు ఆత్మజ్ఞానం ప్రకటమయ్యేలా చేయండి. సద్గురు సాయి సమర్థ, యథార్థ జ్ఞానాన్ని తెలుసుకునేలా అనుగ్రహించండి. అనుభవ జ్ఞానం లేకుండా వట్టి వాచాలత్వం ఉంటే పరమార్థాన్ని ఏం సాధించగలం? బాబా, మీ ప్రభావంతో జ్ఞానాన్ని శరీరంలో అనుభవింపచేసి సహజమైన సాయుధ్యాన్ని ప్రసాదించి మమ్ము కరుణించండి. ఆ ముక్తి కోసం దేవా, సద్గురు సాయి, శరీరమే నేను అని తలచే మా అహంభావాన్ని మీ చరణాలయందు అర్పిస్తాము. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి. మా శరీరాభిమానాన్ని తీసేసుకోండి. మాకు సుఖదుఖాలు తెలియకుండా పోవాలి. మీ ఇచ్ఛానుసారం మీ సూత్రాన్ని నడిపించి మా మనసులను అరికట్టండి. లేదా మా అహంభావం కూడా మీరే అయ్యి మా సుఖదుఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. మాకు వాని చింత వద్దు. జయ జయ పూర్ణకామ, మాకు మీ యందు ప్రేమ స్థిరపడుగాక. మంగళధామ, ఈ చంచలమైన మనస్సు మీ పాదాల యందు విశ్రాంతిని తీసుకొనుగాక. బాబా, మీరు కాక మాకు మరెవరు హితవచనాలను చెబుతారు? ఎవరు మా దుఃఖాలను తొలగించి మా మనస్సులకు శాంతిని చేకూరుస్తారు? బాబా, మీరు షిరిడీ రావటం షిరిడీ యొక్క భాగ్యం. మీరు అక్కడే మీ నివాసాన్ని ఏర్పరచుకొని షిరిడీని పుణ్యక్షేత్రంగా చేశారు. షిరిడీ యొక్క సుకృతం ఎంత ధన్యం! సాయి దయామయులు దానిని భాగ్యవంతంగా తమ వసతి స్థానంగా అలంకరించారు. సాయిదేవా, మాకు ప్రేరణ కలిగించేది మీరే. మా వాక్కును నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయటానికి నేనెవరిని? చేసేవారు, చేయించేవారు మీరొక్కరే. మీతో నిత్య సమాగమం మాకు ఆగమ నిగమాలు. నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. అనుక్షణం మీ నామవర్తనే మాకు కథాకీర్తన. అదే మా నిత్యానుష్ఠానం. అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకు వద్దు. పరమార్థంలో ఇంతకంటే అధికంగా అధఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి? ఆనందాశ్రువుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాను. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను.
బాహ్యోపచార పూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మిమ్ము ప్రసన్నులను చేసి సుఖ సంపత్తుణ్ణి అవుతాను. సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనస్సుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. శ్రద్ధ భక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది దృఢమైన విశ్వాసమనే ములత్రాటిని మీ నడుముకు బంధించి మీ పాదాంగుష్టాల యందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను. ప్రేమ రత్నాలతో మిమ్ము అలంకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదిడుపు దిష్టి తీరుస్తాను. నా పంచప్రాణాలను వింజామరలుగా వీస్తాను. మీ తాప నివారణ కోసం తన్మయత్వం అనే గొడుగును పట్టుతాను. ఈ విధంగా గంధం అర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా మా మంచి కోసం మీకు స్వానంద పూజ చేస్తాను. నా మనోభిష్టాలు తీరటానికి ఎల్లప్పుడూ సాయి సమర్థ అని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్థాన్ని సాధిస్తాను. నిష్ఠతో కృతార్థుడనవుతాను. గత అధ్యాయంలో దయామయులైన సాయి సమర్థులు తమ భక్తులకు శుభాలను కలిగించడానికి ఎలా బోధించేవారో చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో బాబా భక్తులను వారి వారి గురువుల చరణాలలో ఎలా స్థిరపరిచేవారో ఈ కథావృత్తాంతాన్ని చెబుతాను, వినండి. గత అధ్యాయం చివర పంతు అన్న భక్తుని కథామృతాన్ని తెలియచేస్తానని చెప్పాను. తత్వం బాగా నిశ్చయంగా తెలియటానికి శ్రోతలు శ్రద్ధగా వినాలి. ఆ భక్తునికి బాబా ఎటువంటి అనుభవాలను చూపించారు, అతని నేత్రాలకు నిష్ఠ అనే అంజనాన్ని ఎలా వేశారు, అతనిని అతని గురువు పాదాలయందు దృఢపరచి ఎలా అతని మనసును శాంతపరచారో వినండి. ఒకసారి పంతు అన్న పేరుగల ఒక భక్తుడు చాలా శ్రమపడి మిత్రుణ్ణి వెంట సాయిబాబా దర్శనాభిలాషతో షిరిడీ వెళ్ళాడు. అప్పటికే అతడు ఒక గురువు అనుగ్రహాన్ని పొంది వారి యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందువలన షిరిడీకి ఎందుకు వెళ్ళాలి అని సందేహం కలిగింది. అయినా వారి వారి భాగ్యం కొద్దీ అనుకోకుండానే అదృష్టం కలిసి వస్తుంది. అలా అతనికి సాయి దర్శన భాగ్యం లభించి అమోఘమైన సుఖం కలిగింది. తానొకటి తలిచితే దైవం మరొకటి తలచు. విధి ఎదుట ఎవరిది సాగదు కదా. ఆ విషయాన్ని ఇక స్వస్థచిత్తులై వినండి. కొంతమంది షిరిడీకి వెళ్లాలని నిశ్చయించుకొని తమ ఇళ్ల నుండి బయలుదేరి అందరూ కలిసి రైలు బండిలో ఆనందంగా కూర్చున్నారు. వారు బండిలో ఎక్కేసరికి అక్కడే కూర్చుని ఉన్న పంతుకు వారంతా షిరిడీకి వెళ్తున్నట్లు తెలిసింది. పంతు స్నేహితులు బంధువులు వారిలో ఉన్నారు. పంతుకు షిరిడీ వెళ్లాలని లేకపోయినా వారి బలవంతం వలన ఇరుకున పడ్డాడు. పంతు మొదట ఎక్కడి వరకు వెళ్లాలని అనుకున్నాడో అక్కడి వరకే టికెట్ తీసుకున్నాడు. తర్వాత తన ఆలోచనను మార్చుకున్నాడు. కాని మిత్రులు బంధువులు తమ వెంట షిరిడీకి రమ్మని ఒత్తిడి చేయగా పంతు సరేనన్నారు. పంతు విరార్లో దిగాడు. మిత్రులు ముంబైకి వెళ్లారు. చేతి ఖర్చుకు అప్పు తీసుకొని పంతు కూడా ముంబైకి వెళ్ళాడు. మిత్రుల మనసు కష్టపెట్టకూడదని తన గురువు అనుమతిని తీసుకొని అందరూ కలిసి ఆనందంగా షిరిడీ వెళ్లారు. ఉదయం 11 గంటల సమయాన అందరూ మసీదుకు వెళ్లారు. అక్కడ భక్తులు బాబా పూజకు గుంపులు గుంపులుగా ఉండటం చూచి వారికి చాలా ఉత్సాహం కలిగింది. బాబాను దర్శించుకొని అందరూ ఆనందించారు. ఇంతలో పంతుకు తల తిరిగి తెలివి తప్పి పడిపోయాడు. అతని ప్రాణం నీరసించిపోయింది. శరీరం చేష్టలు లేకుండా పోయింది. అతని వెంట ఉన్న వారికి భయాందోళనలు కలిగాయి. కాని సాయిబాబా యొక్క కృపాదృష్టి పడింది. మిత్రులు పంతు మస్తకంపై నీరును చల్లగా అతనికి తెలివి వచ్చింది. తేరుకొని గాబరా పడుతూ లేచి కూర్చున్నాడు. నిద్ర నుంచి అప్పుడే లేచినట్లు అనిపించింది. బాబా సర్వజ్ఞులు. పంతు అదివరకే ఒక గురువుకు శిష్యుడన్న విషయాన్ని గ్రహించి అతనికి ధైర్యాన్ని అభయాన్ని ప్రసాదించి అతని నిష్టను అతని గురువు యందే స్థిరపరచారు. ఎలాంటి సందర్భంలోనైనా మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు అని చెప్పారు. పంతుకు అది బాగా అర్థమైంది. తన గురువు స్మరణకు వచ్చారు. సాయిబాబా యొక్క అనుగ్రహం జీవితమంతా గుర్తు ఉంది. అట్లే ముంబై పట్టణ నివాసి హరిశ్చంద్ర అన్న ఒక గృహస్థుడు
పుత్రుడు అపస్మార రోగగ్రస్తుడు కావడం వలన ఎంతో దుఃఖపడసాగాడు. దేశ విదేశాలలోని వైద్యులయ్యారు, కాని ఏమీ నయం కాలేదు. అంతటి ప్రయత్నాలు వ్యర్థమై సాధు సత్పురుషులు మిగిలారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో దాసగను కీర్తనలతో సాయినాథుని కీర్తి బాగా వ్యాపించి షిరిడీ యాత్ర చేసేవారు అధికమయ్యారు. చిన్న గ్రామమే అయినా గొప్ప భాగ్యం వలన షిరిడీ పండరీపురం వలె అత్యంత మహిమ కలదవటం వలన యాత్రికులు అధికంగా వచ్చేవారు. సాయిబాబా కేవలం దర్శనంతోనో లేదా కేవలం హస్తస్పర్శతోనో లేదా వారి కృపా దృష్టితోనో రోగాలను తొలగిస్తారని అనేకులకు అనుభవమైంది. బాబాకు అనన్య శరణుజొచ్చిన భక్తులు శుభాలను పొందుతారు. బాబా భక్తుల కోరికలను తెలుసుకొని వానిని తీర్చుతారు. వారి విభూతితో పిశాచాలు పారిపోతాయి. వారి ఆశీర్వచనంతో దుఃఖాలు తొలగిపోతాయి. వారి కృపా కటాక్షంతో బాధలు నశిస్తాయని ప్రజలు షిరిడీకి పరుగు తీస్తారు. బాబా యొక్క మహత్యాన్ని దాసగను గ్రంథాలలోని కథా కీర్తనలలోనూ కర్ణాకర్ణిగా విని పితలేకు బాబా దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. పూర్వపుణ్య ఫలితంగా పితలే భార్యాబిడ్డలను రకరకాల పళ్లను వెంట తీసుకుని షిరిడీకి వచ్చాడు. పుత్రుణ్ణి బాబా పాదాలపై పడవేసి తాను స్వయం సాష్టాంగపడ్డాడు. అప్పుడు ఒక విపరీతం జరిగేసరికి పితలే చాలా గాబరా పడ్డాడు. సాయిబాబాను ముఖాముఖిగా చూడగానే పితలే కుమారుడు కళ్ళు తిరిగి అకస్మాత్తుగా తెలివి తప్పి పడిపోయాడు. అతని తల్లిదండ్రులు భయపడిపోయారు. స్పృహ లేకుండా నేలమీద పడి బాగా నురుగులు కక్కుతుంటే అప్పుడు తమ కర్మకు ఏం చేయాలి అని తల్లిదండ్రులకు చింత పట్టుకుంది. బాలుని శరీరమంతా చెమటలు పట్టాయి. నోటు నుండి వచ్చే నురుగా ఆ పరిస్థితిని చూస్తే బాలుని శ్వాస ఆగిపోతుందేమో అనిపించింది. బాలుడు బ్రతుకుతాడన్న ఆశ పోయింది. బాలుడు అలా అంతకు మునుపు అనేకసార్లు స్పృహను కోల్పోవటం జరిగింది. కాని ఇంతసేపు ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడు ఇది నా భూతో నా భవిష్యత్తి వలె ప్రాణాంతకంగా వచ్చింది. ఏమిటి ఇలా జరిగిందని కుమారుణ్ణి చూచిన తల్లి కళ్ళ నుండి ఆశ్రువులు ఆగకుండా కారుతున్నాయి. అసలు వచ్చింది దేనికి? జరిగిందేమిటి? ఏదైనా ఉపాయం లభిస్తుందని వస్తే అపాయం జరిగింది. ఈ సాయి పాదాలు ఇంతటి ఘాతుకమా? మా ప్రయత్నమంతా వ్యర్థమేనా? దొంగల భయంతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఇల్లే పైన పడ్డట్లయింది. అట్లే మేమిక్కడకు రావడం జరిగింది అని ఆమె అన్నది. పులి తినేస్తుందని ఆవు ప్రాణభయంతో పారిపోతుంటే దారిలో కసాయి ఎదురైనట్లు జరిగింది. ఎండకు మాడిపోతున్న బాటసారి చెట్టు నీడలోకి వెళ్లితే ఆ చెట్టే వ్రేళ్లతో సహా ఊడిపడ్డట్లయింది అని మా గతి. భక్తిగా దేవుని గుడిలోనికి పూజకి వెళ్లితే గుడి కూలి పైన పడ్డట్లయింది అని ఆ స్త్రీ వాపోయింది. అప్పుడు బాబా, మనస్సులో ధైర్యం తెచ్చుకో, అబ్బాయిని లేపి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు, అతనికి తెలివి వస్తుంది. పిల్లవాణ్ణి బసకు తీసుకుని వెళ్ళు, కాసేపట్లో అతడు బాగవుతాడు. ఊరికే కంగారు పడుకు అని బాబా ఆమెకు ధైర్యం చెప్పారు. తరువాత వారు అలా చేయగా బాబా వచనాలు నిజమయ్యాయి. పితలే కుటుంబమంతా ఆనందించారు. వారి మనస్సులోని సందేహాలు తొలగిపోయినాయి. అబ్బాయిని బసకు తీసుకుని వెళ్ళగానే అతనికి తెలివి వచ్చింది. అతని తల్లిదండ్రుల దిగులు తొలగిపోయి చాలా ఆనందించారు. పితలే భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చి వారికి అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేశాడు. తన కుమారుడు స్వస్థత చెందినందుకు కృతజ్ఞతతో ఆనందంతో బాబా చరణాలను ఒత్తుతూ కూర్చున్నాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ, ఏమిటి, ఇప్పుడైనా నీ మనస్సులోని ఆలోచన తరంగాలు శాంతించాయా అని అడిగి, విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉండే వారిని శ్రీహరి రక్షిస్తాడు అని అన్నారు. పితలే ఆగర్భ శ్రీమంతుడు, గొప్ప కులీనుడు, గౌరవం కలవాడు. బాబాకు పళ్లను మిఠాయిలను దండిగా అర్పించాడు. అతని భార్య మంచి సాత్వికురాలు, శ్రద్ధాభక్తులున్న ప్రేమమయి. స్తంభం వద్ద కూర్చొని బాబా వైపు తదేక దృష్టితో చూచేది. అలా చూస్తూ చూస్తూ ఉంటే ఆమె కళ్ళు అశ్రువులతో నిండిపోయేవి. ఆమె అలా రోజూ చేస్తుంటే
ఆమె విశేషమైన ప్రేమకు బాబా తమను తాము మరచిపోయేవారు. సత్పురుషులు కూడా భగవంతుని వలనే భక్త పరాధీనులు. వారిని అనన్యంగా ఆరాధించే వారిని అనుగ్రహిస్తారు. పితలే కుటుంబం తిరిగి వెళ్ళిపోవటానికి ప్రయాణమై మసీదుకు బాబా వద్దకు వెళ్లారు. బాబా అనుమతిని విభూతిని తీసుకుని బయలుదేరారు. ఇంతలో బాబా తమ జేబు నుండి 3 రూపాయలను తీసి పితలేను దగ్గరకు పిలిచి చెప్పిన మాటను వినండి. బాపు, నేను నీకు పూర్వం 2 రూపాయలను ఇచ్చాను. వాటితో పాటు ఈ 3 ఉంచి పూజ చేయి, నీకు శుభం కలుగుతుంది. ఆ రూపాయలను పితలే చేతిలోకి తీసుకొని వానిని ప్రసాదంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. బాబా పాదాలకు సాష్టాంగపడి, మహారాజా, నన్ను కరుణించండి అని అన్నాడు. అతనిలో ఆలోచనా తరంగాలు లేచాయి. నేను ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి కదా, మరి బాబా అన్నదేమిటి? నాకేం అర్థం కావటం లేదు. నేనిది వరకెప్పుడు బాబాను చూడనే లేదు. మరి వారు నాకు 2 రూపాయలను ఎప్పుడు ఇచ్చారు? దీని అర్థం అసలు బోధపడటం లేదు అని ఆశ్చర్యపడ్డాడు. బాబా మాటలు స్పష్టంగా ఎలా అర్థమవుతాయి? అతనిలో జిజ్ఞాస అధికమైంది. కానీ బాబా ఏమీ సూచించలేదు. వారి మాటలు అర్థం కాకుండా ఉండిపోయినాయి. సత్పురుషులు సహజంగా పలికిన ఆ మాటలు తప్పక నిజమవుతాయని పితలేకు తెలుసు. కనుక ఆలోచనలో పడ్డాడు. తరువాత ముంబైలోని తన ఇంటికి వెళ్ళాడు. వారింట్లోని ఒక వృద్ధురాలు అతని జిజ్ఞాసను తీర్చింది. ఆమె అతని తల్లి. ఆమెతో షిరిడీ విశేషాలను ముచ్చటిస్తుండగా 3 రూపాయల ప్రస్తావన వచ్చింది. కానీ ఆమెకు ఆ రూపాయలతో ఉన్న సంబంధం అర్థం కాలేదు. ఆలోచించగా ఆమెకు గుర్తుకు వచ్చింది. బాబా చెప్పింది నిజమే. ఇప్పుడు నాకు విషయం గుర్తుకు వచ్చింది అని పితలేతో చెప్పింది. ఇప్పుడు నీవు నీ కుమారుణ్ణి షిరిడీకి సాయి దర్శనానికి తీసుకుని వెళ్ళినట్లుగానే మునుపు మీ నాన్న నిన్ను అకల్కోటకు తీసుకొని వెళ్లారు. అక్కడి మహారాజు సిద్ధులు, పరోపకార పరాయణులు, మహాప్రసిద్ధులు, సర్వజ్ఞులు, యోగులు, విద్వాంసులు. మీ నాన్నగారు కూడా పవిత్రమైన ఆచారాలతో ఉండేవారు. మీ తండ్రి పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నులై పూజ చేసుకోవటానికి 2 రూపాయలను ప్రసాదంగా ఇచ్చారు. పూజార్చనలను చేయటానికి స్వామి నీ కొరకు ప్రసాదంగా ఆ 2 రూపాయలను ఇచ్చారు. ఆ 2 రూపాయలు దేవతార్చన యందు ఉండేవి. వానిని మీ నాన్న విధేయతగా అత్యంత శ్రద్ధానిష్ఠలతో పూజించేవాడు. వారి నిష్ఠ నాకు ఒక్కదానికే తెలుసు. వారి తరువాత పూజా సామాను పిల్లల ఆట వస్తువులై పోయాయి. దేవుని మీద శ్రద్ధ పోయింది. పూజ చేయటం సిగ్గుచేటైంది. పూజ చిన్నపిల్లల వంతు అయ్యింది. అలాంటి పరిస్థితిలో ఆ రూపాయలను ఎవరు పట్టించుకుంటారో? అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రూపాయలు మరుగున పడిపోయి అవి గుర్తు లేకుండా పోయాయి. అలా 2 రూపాయలు పోయాయి. మరచిన దానిని గుర్తు చేయటానికి, నీ కష్టాలను తొలగించటానికి నీ మహాభాగ్యం కొద్దీ అకల్కోట మహారాజు సాయి రూపంలో కలిశారు. కనుక ఇక నుండి కుతర్కాలు, సందేహాలు వదిలిపెట్టు. వక్రమైన చెడు వ్యవహారాలను మాను. నీ పూర్వీకుల అడుగుజాడలలో నడువు. సత్పురుషుల ప్రసాదాన్ని భూషణంగా భావించు. వారు ఇచ్చిన రూపాయలను పూజించు. సాయి సమర్థులు పూర్వ వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి భక్తిని పునరుజ్జీవనం చేశారు అని చెప్పింది. తల్లి యొక్క మాటలను విని పితలే మనసుకు పరమానందం కలిగింది. సాయి యొక్క సర్వవ్యాపకత్వం బాగా నాటుకుంది. వారి దర్శనంతో జన్మ సార్థకమైందని తలచాడు. తల్లి యొక్క అమృత వాక్కులు నిద్రాణమైన అతని భక్తిభావాన్ని జాగృతం చేశాయి. అతనికి పశ్చాత్తాపమనే ప్రాయశ్చితం కలిగింది. భవిష్యత్తులో సన్మార్గాన్ని సూచించాయి. జరగవలసింది జరిగింది. సత్పురుషులు భావి జీవితాన్ని జాగృతం చేశారు. వారి ఉపకారాన్ని కృతజ్ఞతతో గుర్తించుకొని పితలే తన విధులలో సావధానంగా ఉన్నాడు. ఇటువంటి మరొక అనుభవాన్ని చెబుతాను, శ్రద్ధగా వినండి. భక్తుల యొక్క ఉచ్ఛృంఖల మనోవృత్తిని బాబా ఎలా నిగ్రహించేవారో గమనించండి. గోపాల నారాయణ్ అంబాడేకర్ అన్న పేరుతో
పూణేలో సాయిబాబా యొక్క భక్త శ్రేష్ఠుడు ఉండేవాడు. అతని కథను వినండి. అతడు ఆంగ్ల ప్రభుత్వంలోని అబ్కారీ శాఖలో ఉద్యోగి. అక్కడ 10 ఏళ్లు పనిచేసి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. అతని నుదిటి రాత ప్రతికూలంగా మారింది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అతనిని దౌర్భాగ్యం దాపురించింది. గ్రహాల దశ వలన కలిగే కష్టాలను అనుభవించకుండా ఎవరు తప్పించుకోగలరు? మొదట్లో అతనికి టానా జిల్లాలో ఉద్యోగం. ఆ తరువాత అదృష్టవశాత్తు అదే జిల్లాలోని జప్పార్కు అధికారిగా వచ్చాడు. అక్కడే నిరుద్యోగి అయ్యాడు. ఉద్యోగం ఆకుమీది నీటిబొట్టు క్షణభంగురం. అది పోతే మరలా లభించటం మాటలా? అతడు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ అతనికి అదృష్టం లేదు. అందువల్ల స్వతంత్రంగా బతకాలని నిశ్చయించుకున్నాడు. కష్టాలు పరాకాష్ఠనందుకోగా అతడు అన్ని విధాలా హతాశుడయ్యాడు. ఉన్న డబ్బు అంతా ప్రతి ఏడు ఊడ్చుకునిపోయి కష్టాలపైన కష్టాలు వచ్చి బాగా దిగజారి అతని ఇంటి పరిస్థితి భరించలేనంత బాధాకరమైంది. ఈ విధంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి వారి ముందు తన బాధను ఏకరువు పెట్టేవాడు. క్రీస్తుశకం 1916వ సంవత్సరంలో పూర్తిగా విసుగు చెంది షిరిడీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యతో సహా వెళ్ళి అక్కడ 2 మాసాలున్నాడు. ఒకరోజు రాత్రి జరిగిన వృత్తాంతాన్ని వినండి. అంబాడేకర్ దీక్షితువాడ ఎదుట ఒక ఎద్దుబండి మీద కూర్చుని ఉండగా అతనిలో ఆలోచనా తరంగాలు లేచాయి. అతనికి జీవితంపై విసుగెత్తిపోయింది. అత్యంత ఉదాసీనుడై, చాలు బాబు, ఈ కష్టాలు ఇక వద్దు, జీవించాలన్న కోరిక నాకు లేదు అని తలచి ప్రాణాలపైని ఆశను వదిలేసి అంబాడేకర్ బావిలో దూకటానికి సిద్ధమయ్యాడు. సమీపంలో ఎవరూ లేని ప్రశాంత సమయంలో నా సంకల్పాన్ని నెరవేర్చుకుని కష్టాలను తొలగించుకుంటాను అని అనుకున్నాడు. ఆత్మహత్య ఘోరమైన పాపమైనా అతడు తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. కాని సూత్రధారులైన సాయిబాబా అతని దురాలోచనను తొలగించారు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది. అతనికి కూడా బాబాయే ఆధారం. అతడు కూడా బాబా యొక్క పరిచారకుడు. ఆ సగుణుడు తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చి అంబాడేకర్ను, ఈ అక్కల్కోట మహారాజ్ పుస్తకం ఎప్పుడైనా చదివావా అని అడిగాడు. ఏదీ చూడని, ఏం పుస్తకం అంటూ అంబాడేకర్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని మామూలుగా పుటలను తిరగేస్తూ మధ్య నుండి చదవసాగాడు. కర్మధర్మ సంయోగం ఎలా కలిసి వచ్చిందంటే, అనుకోకుండా అతడు చదివే విషయం అతని ఆలోచనకు సరిగ్గా సరిపోయింది. అతని మనస్సుకు బాగా నాటుకునేలా సహజంగా వచ్చిన కథను శ్రోతలకు పూర్తిగా చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుందన్న భయంతో సంక్షిప్తంగా మనవి చేస్తాను. అక్కల్కోటలో ఆత్మనిష్టలో ఉన్న సత్పురుష శ్రేష్ఠులైన మహారాజు ఉన్నప్పుడు అక్కడ వ్యాధిగ్రస్తుడైన ఒక భక్తుడు భరించలేనంత బాధపడుతుండేవాడు. తన వ్యాధి తొలగిపోతుందన్న ఆశతో ఆయనకు చాలా రోజులు సేవ చేశాడు. ఆ బాధ ఇక ఏమాత్రం సహించలేక చాలా నిరుత్సాహపడిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని ఒక రాత్రి సమయాన ఒక బావి వద్దకు వెళ్ళి దానిలో దూకాడు. అంతలో మహారాజు అక్కడికి వచ్చారు. స్వహస్తాలతో అతనిని బయటికి లాగి అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి అని ఉపదేశించారు. మన పూర్వజన్మ కర్మ అయిన కుష్ఠవ్యాధిని గాని ఇతర రోగాల బాధలను గాని పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్యా ప్రయత్నం ఏం చేయగలదు? అనుభవించాల్సిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో, ఆత్మహత్య చేసుకోకు అని బోధించారు. ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయిన ఆ కథను చదివి అంబాడేకర్ మనసులో చకితుడయ్యాడు. బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి అక్కడే కూర్చుండిపోయాడు. పూర్వజన్మ కర్మను అనుభవించి తీరాలి అని బాబా సమయానికి సరిగ్గా సూచించబట్టి నేను దుస్సాహసం చేయకపోవటం మంచిదే అయ్యింది అని అనుకున్నాడు. ఆ అనుభవం
అతనికి అశరీరవాణి పలుకు వలె అనిపించింది. సాయి చరణాలలో అతనికి దృఢ విశ్వాసం కలిగింది. ఇది సాయి యొక్క అఘటిత ఘటన. సగునుని ముఖతః సాయి యొక్క సంకేతం ఆ పుస్తకం ద్వారా కాస్త ఆలస్యంగా అంది ఉంటే ఈ జన్మ నశించిపోయేదే కదా. ఈ జీవితాన్ని పోగొట్టుకునేవాణ్ణి, కుటుంబానికి ఘోరమైన కష్టాలను కలిగించేవాణ్ణి, భార్యకు అనర్థం కలిగేది, స్వార్థాన్ని సమర్థాన్ని పోగొట్టుకునేవాణ్ణి. బాబా సగునుని ప్రేరేపించి ఆ పుస్తకం మిషతో నన్ను ఆత్మహత్య నుండి విరమించుకునేలా చేశారు అని తలపోశాడు. ఆ విధంగా జరగకపోతే పాపం అతడు వృధాగా ప్రాణాలు పోగొట్టుకునేవాడే. కాని సాయి వంటి రక్షకుడు ఉండగా చంపేవాడు అతనిని ఎలా చంపగలడు? అంబాడేకర్ తండ్రికి అక్కల్కోట స్వామి యందు భక్తి. అట్లే అతనికి కూడా అలాంటి భక్తి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు. ఆ తరువాత అంతా బాగా జరిగింది. ఆ రోజులు గడిచిపోయినాయి. అంబాడేకర్ జ్యోతిష్య విద్యలో బాగా పరిశ్రమ చేసి ఆ ఫలితంగా బాగా అభివృద్ధి చెందాడు. సాయి కృపా ప్రసాదంతో అతనికి మంచి రోజులు వచ్చినాయి. జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. పూర్వపు దైన్యావస్థ తొలగిపోయింది. అతనికి గురు చరణాలలో ప్రేమ అధికమైంది. సుఖంగా క్షేమంగా ఉన్నాడు. గృహంలో సుఖశాంతులు నెలకొనగా పరమానందాన్ని పొందాడు. ఇటువంటివి లెక్కలేనని చమత్కారాలు ఒకదానికంటే మరొకటి గొప్పవి. ఇలా చెబుతుంటే గ్రంథం విస్తారమైపోతుంది కనుక సంక్షిప్తంగా చెప్పాను. హేమాడ్ సాయి చరణాలలో శరణుజొచ్చి తరువాతి అధ్యాయంలోని మధుర కథనం బాబా శ్యామాకు విష్ణు సహస్రనామాన్ని ప్రదానం చేశారు. శ్యామ వద్దు వద్దు అంటున్నా అతనిపై అత్యంత ప్రేమ ఉన్న బాబా అతనికి బలవంతంగా విష్ణు సహస్రనామాన్నిచ్చి అందులోని మహత్యాన్ని అందంగా వర్ణించాడు. ఆ కథను శ్రద్ధగా వినండి. అనుగ్రహ ప్రదాన సమయం వచ్చినప్పుడు శిష్యునికి అసలు కోరిక లేకపోయినా బాబా దానిని ప్రదానం చేయటం కనిపిస్తుంది. అలౌకికమైన అనుగ్రహాన్ని సద్గురువు ఎలా ప్రసాదిస్తారు అన్నది అధ్యాయంలో కనిపిస్తుంది. దీనిని శ్రోతలు శ్రద్ధగా వినండి. శుభాలకే శుభాన్ని చేకూర్చే ఈ సాయి గుణాలకు నిధి. వారి పవిత్ర చరిత్ర శ్రవణం మరియు కీర్తన మహాభాగ్యం. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అపస్మార ఆత్మహత్యా నివారణం మరియు నిజగురు పదస్థిరీకరణమను 26వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.